హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఎస్బీ. డే 2 ఇన్ మనాలి. ఈ రోజు మాత్రం అందరం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. వై? బికాస్ ఈరోజు స్నో డే. సో మేము ఇప్పుడు స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాం. మనం స్నో లోపలికి దిగే ముందు స్నో సూట్ అయితే కంపల్సరీ కదా, సో అందుకని ఇక్కడ ఆగి స్నో సూట్ అయితే వేసుకున్నాం. ఈ స్నో సూట్ వచ్చేసి అందరికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ మా పిల్లలకు కూడా. వావ్, ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము ఇప్పుడు వచ్చేసి అటల్ టనల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి లాంగెస్ట్ టనల్ ఇన్ మనాలి అంట. ఈ టనల్ వచ్చేసి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓ మై గాడ్, చూడండి, వావ్, సూపర్ ఉంది. బయటకు రాగానే వ్యూ కూడా. ఒక్కసారి రైట్ సైడ్ చూడంగానే ఫుల్ ఆఫ్ స్నో అన్నమాట. మౌంటైన్స్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. ఒక్కసారి ఈ బ్రిడ్జ్ చూడండి, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే చాలా జరిగాయి అంట. ఇక్కడ చూసారా, నా చుట్టూ కూడా స్నో మౌంటైన్సే. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ట్యూబ్ రైడ్ అనమాట. నేను నిహాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా బాగుంది. ఇక్కడ చూసారా, మా ఆయనకి స్కేటింగ్ వచ్చిన తిప్పలు. అండ్ తర్వాత వచ్చేసి జిప్ లైన్ అయితే ట్రై చేసాము. వాట్ ఎక్స్పీరియన్స్. మీరు మనాలి వస్తే మాత్రం ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్ రైడ్. ఈ రైడ్ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఇది ఎంతో దూరం లేదు, జస్ట్ 10 మీటర్సే. ఒక రౌండ్ తీసుకొని వచ్చేసారు. వేస్ట్ అనిపించింది నాకైతే. ఇది రైడ్ కన్నా ఎక్కి దిగడమే పెద్ద టాస్క్ లా అనిపించింది. రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ ఉన్న స్నో టచ్ అనే కేఫ్లో లంచ్కి అయితే వచ్చేసాము. హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక కొంతసేపు అయితే స్నోలో కొంచెం ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ దట్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము.
ఫైనల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము. మా స్నో షూట్ కూడా ఇచ్చేసి మేము రిటర్న్ లో అటల్ టనల్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఫైనల్గా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మా దగ్గరలో ఉన్న KFCకి అయితే వెళ్తున్నాము. తర్వాత మాకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.